సుప్రీంకోర్టు ఏదైతే స్వతంత్ర విచారణకైతే ఆదేశాలు ఇచ్చింది సిబిఐ డైరెక్షన్ లో ఇది ఉండబోతుంది. లడ్డూ వివాదంలో పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమంటూ కూడా కోర్టు అయితే వివరించడం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదంటూ కూడా వ్యాఖ్యానించింది. అలాగే దీనిపై ఇప్పటి వరకు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. ఇది స్వాగతిస్తున్నామని, ఇది ఒక మంచి పరిణామం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సభ్యులు ఉన్న స్వతంత్ర ఉందో దానికి సంబంధించి కూడా వేసే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, అలాంటి అధికారులను వేస్తారా లేదా అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. గోపి, తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల అంశం పైన ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఉన్నతాధికారి ఈ దర్యాప్తు బృందంలో ఉండబోతున్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ నెయ్యా లేక స్వచ్ఛమైన నెయ్యా, అసలు కల్తీ నెయ్యి ఇటు టీటీడీ ముఖ్యంగా పరీక్షలు దాటి లోపలికి ఎంటర్ అయ్యి ఈ కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందా అన్న అంశం పైన ఈ దర్యాప్తు బృందం దృష్టి సారించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన ఏర్పాటు చేసిన సిట్ని ఇటు సుప్రీంకోర్టు పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు వాదనలు ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎటువంటి దర్యాప్తు జరపాలని చెప్పి భావిస్తుందని చెప్పి తుషార్ మెహ్రాని సలహా కోరినప్పుడు తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వ సిట్ పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిగితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కోర్టుకి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు మేము కోరుతున్నాం, కోర్టు పర్యవేక్షణలోనే ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి బిఆర్ గవాయ్ ఇటు సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఇటు ప్రతిపాదించడం జరిగింది. ఇద్దరు సిబిఐ ఉన్నతాధికారులు సిబిఐ డైరెక్టర్ వారిని నామినేట్ చేస్తారు, ఇద్దరు పోలీస్ అధికారులు రాష్ట్ర డీజీపీ వారిని నామినేట్ చేస్తారు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చైర్మన్ ఇటు ఎస్ఎస్ఐకి సంబంధించిన ఉన్నతాధికారిని నామినేట్ చేస్తారు. సో వారు ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారు. అయితే ఎటువంటి కాల పరిమితి కూడా విధించలేదు, అలాగే నివేదిక ఎవరికి సమర్పించాలన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ దర్యాప్తు బృందం కేంద్రానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందా లేదా, ఎందుకంటే జూలై 6, జూలై 12వ తేదీన ట్యాంకర్స్ చెక్ చేసినప్పుడు ఏఆర్ డైరీస్ నుంచి వచ్చిన ట్యాంకర్స్ చెక్ చేసినప్పుడు అది కల్తీ నెయ్యి అని చెప్పి తేలింది. అవే ముఖ్యంగా ఆ ల్యాబ్ రిపోర్ట్స్నే ఎన్డీడీబీకి పంపించినప్పుడు అక్కడ కల్తీ నెయ్యి ఎస్ వాల్యూ తక్కువగా ఉంది అన్న విషయాల్ని, అలాగే అందులో ఇటు వివిధ నూనెలు అలాగే కొవ్వులు కలిసాయి అన్న అంశాలకు సంబంధించిన నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదిక ఆధారంగానే జూన్ నెలలో కూడా అదే సంస్థ నుంచి నెయ్యి సప్లై జరిగింది కాబట్టి సో ఆ సప్లై జరిగిన నెయ్యికి సంబంధించి క్షేత్రస్థాయిలోనే టెస్టింగ్స్ జరిగాయి, కానీ ఇటు ఎన్డీడీబీ ల్యాబ్ ద్వారా టెస్టింగ్స్ జరగలేదు కాబట్టి కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారైంది అన్న అంశాన్ని ఇటు కోర్టు దృష్టికి సిద్ధార్థ్ లూత్రా టీటీడీ బోర్డు తరపు న్యాయవాది తెలియపరచడం జరిగింది. అయితే మీరు ఊహాగానాలతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్నప్పుడు ఎస్ అవును, మేము ఊహిస్తున్నాం, ఖచ్చితంగా జరిగి ఉంటుంది అన్న విషయాన్ని. అయితే ఈ రోజు ముకుల్ రోహత్గి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా లార్డ్ అంటే పంది కొవ్వుతో లడ్డూ తయారైంది అన్న విషయాన్ని మరోసారి కోర్టు ముందు స్పష్టం చేశారు. ఆధారం ఏంటి అని చెప్పి కూడా జస్టిస్ కేవి విశ్వనాథన్ అడగడం జరిగింది. అలాగే కపిల్ సిబల్ ముఖ్యంగా పంది కొవ్వు పశువుల కొవ్వులతో లడ్డూ తయారైనట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు, ఇవి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు ముకుల్ రోహత్గి వాదనలు తప్పుపట్టడం జరిగింది. సో రాజకీయ డ్రామాలకు మేము తావివ్వము అంటూ ఇప్పటికైతే ఈ ముఖ్యంగా ఇటు టీటీడీ తరపున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏవైతే వాదనలు వినిపిస్తున్నారో తయారైంది ముఖ్యంగా కలుషితమైన నెయ్యితో లడ్డూ తయారైందన్న అంశంలోకి వెళ్లకుండా అసలు కలుషిత నెయ్యితో లడ్డూ తయారైందా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ కోర్టు దాఖలైన ఈ 4 పిటిషన్లకు సంబంధించి కూడా ఇటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ ఇటు వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ, అలాగే సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావు చావన్కే, అలాగే విక్రమ్ సంపత్ ఆధ్యాత్మికవేత్త, ఈ 4 వేసిన పిటిషన్లకు సంబంధించిన
విచారణను ముగిస్తూ కోర్టు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే సిబిఐ డైరెక్టర్ 2 ఉన్నతాధికారులని నామినేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర డీజీపీ 2 పోలీస్ అధికారులని, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1 ఉన్నతాధికారిని నామినేట్ చేసిన తర్వాత ఈ దర్యాప్తు బృందం సమావేశం అవుతుంది. అనంతరం దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అలాగే ఎన్ని రోజుల్లోగా ఎంత కాల పరిమితిలోగా దర్యాప్తును ముగించాలి అన్న అంశానికి సంబంధించి కూడా వారే ఒక కాల పరిమితిని నిర్ణయించుకుని ఎంక్వైరీ చేస్తారా? సో ఎట్లాంటి విషయాలను వెలుగులోకి తీసుకొస్తుంది ఈ స్వతంత్ర దర్యాప్తు బృందం అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇక సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తుకి అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా ఒక అధికారి ఉండేలాగా స్వతంత్ర దర్యాప్తుకి అయితే ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, తిరుమలలో ఏదైతే లడ్డూలకు సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేయడం, తర్వాత కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, నిన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి వీరిద్దరూ చేసినటువంటి తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఏదైతుందో ఆ సిట్ గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ సిట్ను రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును అయితే ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా వీరిలో వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ అయితేనేవి చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే వీటన్నింటినీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయినటువంటి వేసిన పిటిషన్ వీటన్నిటి కూడా మిగిలిన 3 వేసినటువంటి పిటిషన్ల మీద ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే గైడ్లైన్స్ అయితేనేమి, ఆదేశాలు అయితేనేమి, ఈ స్వతంత్ర సంస్థ ద్వారా చేసినటువంటి దర్యాప్తు చేయాలని చెప్పేసి సిట్ వేయాలని చెప్పేసి చేసినటువంటి ఆదేశాలు అయితేనేమి, వీటి నుంచి చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడాను 2 పోలీస్ అధికారులు దీనికి సంబంధించినటువంటి సిట్టులో చోటు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గతంలో వేసినటువంటి సిట్టును గత 2 రోజుల క్రితము దర్యాప్తు ఆపివేయాల్సిందిగా డీఐజీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ విషయము ముందుగానే అంటే రాష్ట్ర ప్రభుత్వము సిట్టు వేసిన తర్వాత కూడాను దర్యాప్తు చేయకుండా ఈ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులను అయితే నియమించారని చెప్పింది. సో దీనిలో ఎవరెవరి పేర్లు వచ్చి వినిపించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడాను దీనిపైన అంటే నిష్పక్షపాతంగా జరగాలి. ఇంతకుముందు అంబటి రాంబాబు నేత కూడా మాట్లాడుతూ నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళని వేయాలి, దీన్ని కూడా చంద్రబాబు వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళని వేసుకుంటారని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో 2 అధికారులుగా ఎవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది? గతంలో వేసినటువంటి సిట్ను కూడా మనం ఒకసారి ఈ నేపథ్యంలో పరిశీలిస్తే కనుక సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ డీఐ సర్వశ్రేష్ఠ త్రిపాఠిను, సభ్యులుగా గోపీనాథ్ జెట్టి డీఐజీ విశాఖపట్నం రేంజ్, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ తిరుపతి జిల్లా వెంకట్రావు, సీతారామరావు డిఎస్పీ, వీరిని తర్వాత శివనారాయణ స్వామి డిఎస్పీ, అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ, ఇట్లా కొంతమంది అధికారులను వేయడం జరిగింది. అయితే వీరిలో ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీద కొంత వైసీపీ అసంతృప్తితో ఉంది. అంటే కనుక అతను ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తాడన్నటువంటి అనుమానాలు వైసీపీ వ్యక్తం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి షిఫ్ట్లో ఉన్నటువంటి అధికారులు 2 రికమెండ్ చేస్తుందా లేకుంటే కొత్త వారిని తీసుకుని వస్తుందా అనేది మటుకు కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో నుంచి వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి షిఫ్ట్ వేసి కొంతమంది అధికారులను నియమించిన తర్వాత వీరిలో నుంచి వేస్తేనే అంటే వారికి దీనికి మీద ఇదివరకే కొంత అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో వీరిలో 2 పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సి ఉంటుంది. వీరిలో ఈ సిట్టు బృందంలో వేసినటువంటి అధికారులు ఏవైతే ఉన్నారో ఆ అధికారులనే రికమెండ్ చేస్తే కనుక వైసీపీ అభ్యంతరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరి వేరే వాళ్ళని కూడా దీన్ని సాగదీసే వ్యవహారం కాకోకుండా, మరి దీని ఒక ఇష్యూ చేసే వ్యవహారం కాకుండా కొత్త వారిని కూడా వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైనటువంటి 2 అధికారులను అయితే వేయనున్నారు. దీనికి సంబంధించి చూస్తే వారు గతంలో ఎటువంటి వివాదాలు లేనటువంటి వారిగా ఉండే అవకాశం కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర అధికారులను పరిశీలిస్తే
గత ప్రభుత్వానికి అనుకూలంగా చేసినటువంటి అధికారులను ఒక జాబితా వారు తయారు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వారికి అనుకూలంగా వస్తున్న ఒక జాబితా వైసీపీ చేసుకుని ఉంది. కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి అధికారులను నియమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి పలువురు నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర.